ఈరోజే సోమవతి అమావాస్య. సోమవారం అమావాస్య వస్తే దానిని సోమవతి అమావాస్య అని పిలుస్తారు. ఎంతో పవిత్రమైన, విశిష్టమైన రోజు ఇది. ఈరోజు ఈ కథను విన్నా, చదివినా, చెప్పినా సకల శుభాలు కలుగుతాయి. శివానుగ్రహం కలుగుతుంది. మరి ఆ కథ ఏంటో ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. శివునికి సోమవారం అంటే ఎంతో ఇష్టమని మనందరికీ తెలిసిందే. అమావాస్య నాడు ఆయన్ని పూజిస్తే విశేష ఫలితం లభిస్తుందని చెబుతూ ఉంటారు. ఇక సోమవారం, అమావాస్య కలిసి వచ్చే రోజే సోమవతి అమావాస్య. శివారాధనకు విశిష్టమైన రోజు ఇది. దక్షయజ్ఞం కథ మనందరికీ తెలిసిందే. తన అల్లుణ్ణైన శివుణ్ణి అవమానించేందుకు దక్షుడు ఈ యజ్ఞాన్ని తలపెట్టాడు. ఆ యజ్ఞానికి శివుణ్ణి, శివుడి పరివారాన్ని తప్ప అందరినీ ఆహ్వానించాడు దక్షుడు. ఈ సంగతి తెలుసుకున్న సతీదేవి పుట్టింటి మీద మమకారాన్ని చంపుకోలేక దక్షయజ్ఞానికి వెళ్లి తీరాలని పట్టుబట్టింది. మహాశివుడు ఎన్ని విధాల చెప్పినా వినిపించుకోలేదు సతీదేవి. అంగీకరించక తప్పలేదు పరమశివుడికి. సరే వెళ్ళు అని అన్నాడు. సతీదేవి ఒంటరిగా బయలుదేరింది. ఆమె అలా ఒంటరిగా బయలుదేరడం ప్రమదులకు ఆందోళన కలిగించింది. ఇంతమంది ఉన్నా ఎవరూ లేనిదానిలా సతీదేవి ఒంటరిగా పుట్టింటికి వెళ్లడం బాధ కలిగించింది వారికి. కాలినడకన వెళ్తున్న సతీదేవిని చూసి కళ్ళు చెమర్చుకున్నారు ప్రమదగణాలు. తప్పు, ఇది భావ్యం కాదు అనుకున్నారు. వారంతా కూడబల్కొని కానుకలు, వాహనాలు, వాయిద్యాలు సమకూర్చుకున్నారు. ఈలోపు సతీదేవిని చక్కగా అలంకరించారు. నంది వాహనంపై కూర్చోబెట్టారు. పదమ్మా అంటూ ఆమె వెంట తరలి వెళ్లారు. అందరూ దక్షయజ్ఞ వాటికకు చేరుకున్నారు. యజ్ఞం మహావైభవంగా జరుగుతుంది అక్కడ. సమస్త దేవతలు, మునులు కొలువుతీరి ఉన్నారు. అంతటా వేదఘోష వినిపిస్తుంది. చూసి పొంగిపోయింది సతీదేవి. యజ్ఞశాలలోకి ప్రవేశించింది. సతీదేవిని ఒక్కరు కూడా వచ్చావా తల్లి అంటూ పలకరించలేదు. పలకరిస్తే ప్రమాదం అన్నట్లుగా ఊరుకున్నారు అంతా. దక్షుడు అస్సలు పట్టించుకోలేదు. కన్నెత్తి కూడా కూతుర్ని చూడలేదు. సతీదేవి బాధపడింది. తలదించుకొని నిలబడింది. అంత దూరం నుండి తల్లి గమనించింది. పరుగున వచ్చి సతీదేవిని గట్టిగా కౌగిలించుకుంది. వచ్చావా తల్లి, రావేమో అనుకున్నాను అని పలికింది. ప్రయాణం చేసి అలసిపోయినట్లున్నావు అని చీరకొంగుతో కూతురు ముఖాన్ని తూర్చింది. తల్లి ఎప్పుడైతే సతీదేవిని చేరదీసిందో అప్పుడిక్క ప్రమాదం లేదనుకొని తోబుట్టువులంతా చుట్టుముట్టారు. ఆమెను అభిమానంగా పలకరించారు. రారా అంటూ సరసన కూర్చోబెట్టుకునేందుకు సిద్ధపడ్డారు. సతీదేవి కూర్చోలేదు. కళ్ళెర్ర చేసుకొని నిలబడింది. తన తండ్రి చేసిన అవమానాన్ని తట్టుకోలేకపోయింది సతీదేవి. తోబుట్టువులంతా కుటుంబ సమేతంగా వచ్చారు. వారందరినీ పేరుపేరున పిలిచి తన భర్తని, తండ్రి పిలవకపోవడాన్ని భరించలేకపోయింది. ఆమె మండుతున్న కళ్ళను ఒక్క క్షణం మూసుకొని తెరిచింది. నిప్పు కణాల నెత్తురు చుక్కల్లా సతీదేవి కన్నీటి బొట్లు జలజల నేలరాలాయి. అది చూసిన ప్రమదులు కోపోద్రిక్తులయ్యారు. దక్షుణ్ణి వధించేందుకు కత్తులు తీశారు. వారిని వారించింది సతీదేవి. తండ్రిని కోపంగా చూస్తూ ఇలా పలికింది. మదాంతుడివై నా భర్త శివుణ్ణి ద్వేషిస్తున్నావు. నీకిది మంచిది కాదు తండ్రి. సర్వేశ్వరుడు నా భర్తెక్కడా, అధమాధముడివి నువ్వెక్కడా? నా భర్తకు హవిర్భావం లేకుండా చేస్తావా? మమ్ముల్ని అవమానిస్తావా? దీనికింతకింత అనుభవిస్తావు నువ్వు. నీ తనువున పుట్టిన పాపాన్ని నేను భరించలేను. నాకీ శరీరం వద్దు. ఇప్పుడే ఈ క్షణమే ఈ శరీరాన్ని వదిలి నేను పవిత్రురాలినవుతాను అని అయోమయంగా ఆందోళనగా చూస్తున్న మునులను, దేవతలను కడగంట చూసి కుశలుపరిచింది. సతీదేవి వాటిపై ఉత్తర దిశగా కూర్చుంది. కళ్ళు మూసుకుంది. చిత్తం పరమశివుణ్ణి ఆధీనం చేసి నవరంధ్రాలను బంధించింది. మహామహాయోగులకు కూడా సాధ్యం కాని యోగాన్ని ఆరంభించింది. పంచప్రాణాలను వాటి మూలస్థానాల్లోంచి కదిలించింది. దాంతో సమాధి స్థితిలో ఉన్న ఆమె శరీరం నుండి మంటలు ఎగిసిపడ్డాయి.
ఆ యోగాగ్నిలో సతీదేవి దహనమైపోయింది. ఆమె అలా దహనమైపోవడంతో ముల్లోకాల్లో ఆహాకారాలు చెలరేగాయి. భయంతో సమస్త భూతకోటి కంపించింది. దక్షుణ్ణి అందరూ అసహించుకున్నారు. ప్రమదులు ఇక ఆగలేదు. యజ్ఞవాటికలో ఉన్న అందరినీ చంపేందుకు సిద్ధమయ్యారు. సతీదేవి మరణం గురించి విన్న పరమశివుడు ఆగ్రహంతో ఊగిపోయాడు. తన వెంట్రుకతో వీరభద్రుణ్ణి సృష్టించాడు. ప్రమదగణాలతో పాటుగా ఆ వీరభద్రుడు దక్షుడి మీదికి దాడి చేశాడు. అక్కడ యజ్ఞానికి వచ్చిన వారందరినీ చావ చితకబాదాడు. శివగణాల చేతిలో చావు దెబ్బలు తిన్నవారిలో చంద్రుడు కూడా ఉన్నాడు. చంద్రుడు సాక్షాత్తు శివుడికి తోడల్లుడు. అయినా శివుణ్ణి అవమానించే కార్యక్రమంలో పాల్గొన్నందుకు తగిన శిక్షను అనుభవించాడు. నిలువెల్లా గాయాలతో నిండిన చంద్రుడు వాటి బాధలకు తాళలేకపోయాడు. తనకు ఉపశమనం కలిగించమంటూ వెళ్ళి ఆ పరమశివుణ్ణి వేడుకున్నాడు చంద్రుడు. చంద్రుడి బాధను చూసి బోలాశంకరుడి మనసు కరిగిపోయింది. రాబోయే సోమవారం నాడు అమావాస్య తిథి కూడా ఉన్నదని, ఆ రోజున కనుక తనకు అభిషేకం చేస్తే చంద్రుడు ఆరోగ్యవంతుడవుతాడని అభయమిచ్చాడు. ఆ విధంగా శివుని సూచన మేరకు చంద్రుడు సోమవారం అమావాస్య కలిసిన రోజున శివుడికి అభిషేకం చేసి తన బాధల నుండి విముక్తుడయ్యాడు. అప్పట్నుండి సోమవారం నాడు వచ్చే అమావాస్యని సోమవతి అమావాస్య అనే పేరుతో పిలవడం జరుగుతుంది. సోముడు అంటే చంద్రుడని అర్థం ఉంది. ఆ చంద్రుణ్ణి ధరిస్తాడు కాబట్టి శివుడు కూడా సోమేశ్వరుడు అయ్యాడు. సోమవతి అమావాస్య రోజున శివునికి అభిషేకం చేస్తే విశేషమైన ఫలితం లభిస్తుందని మన పెద్దలు చెబుతారు. ఇందుకోసం తలారా స్నానం చేసి శివుణ్ణి పంచామృతాలతోనూ జలంతోనూ అభిషేకించమని సూచిస్తారు. ఇలా అభిషేకించిన శివుణ్ణి బిల్వపత్రాలతో పూజించి శివస్తోత్రాలతో కొలిస్తే సంపూర్ణ ఆయురారోగ్యాలు సిరి సంపదలు లభిస్తాయని నమ్మకం. ఈ సోమవతి అమావాస్య రోజు శివ పంచాక్షరి మంత్రం అంటే ఓం నమఃశివాయ అనే మంత్రంతో గడిపితే ఎన్నో విశేషమైన పుణ్యఫలితాలు కలుగుతాయి. సోమవతి అమావాస్యకు సంబంధించిన ఒక విశిష్టమైన కథను ఇప్పుడు తెలుసుకుందాం. ఒకసారి అంపశయ్య మీద పడుకున్న భీష్మ పితామహుడికి ధర్మరాజు నమస్కారం చేసి ఇలా అడుగుతాడు. పితామహ, వ్రతాలలో గొప్పదైన వ్రతమేది? దాని గురించి వివరించండి అని అడుగుతాడు. అప్పుడు భీష్ముడు, ధర్మరాజా, అమావాస్య సోమవారంతో కూడిన రోజు సోమవతి అమావాస్య ఎంతో పవిత్రమైనది. ఈ వ్రతం అన్నిటికంటే గొప్పది. కాబట్టి ఆ వ్రతం గురించిన ఒక అద్భుతమైన కథను నీకు తెలియజేస్తాను. శ్రద్ధగా విను అంటూ భీష్ముడు ఇలా చెప్పడం మొదలుపెట్టాడు. ధర్మరాజా, పూర్వం కాంచి అనే పేరుగల ఒక పట్టణం ఉండేది. ఆ పట్టణం ఇంద్రుడి అమరావతి వలె ప్రకాశిస్తూ ఉండేది. ఆ పట్టణంలో రత్నసేనుడనే రాజు ఉండేవాడు. అతని రాజ్యపాలనలో ప్రజలు ఎంతో సంతోషంగా ఉండేవారు. ఇలా ఉండగా ఆ నగరంలో దేవస్వామి అనే పేరుగల ఒక సద్బ్రాహ్మణుడు ఉండేవాడు. ఆయన భార్య పేరు ధనవతి. ధనవతి మహాలక్ష్మి వలె ప్రకాశిస్తూ ఉండేది. ఆమెకు 7 కొడుకులు, అలాగే ఒక అందమైన కూతురు ఉండేది. ఈ విధంగా కొడుకులు, కోడళ్ళు, మనవళ్ళు, మనవరాలతో ఎంతో సంతోషంగా ఉండేవారు. ఇలా ఉండగా ఒకరోజు ఒక బ్రాహ్మణుడు భిక్ష కోసం వచ్చాడు. దేవస్వామి కుటుంబం వారంతా అతనికి ఆతిథ్యం ఇచ్చారు. భోజనం ముగిశాక అతను వెళ్లే ముందు దేవస్వామి యొక్క 7 కోడళ్లను సుమంగలిగా ఉండమని దీవించి, దేవస్వామి యొక్క కూతుర్ని నిండు నూరేలు జీవించు అని దీవించాడు. ఇది విన్న దేవస్వామి భార్య ధనవతి ఆ బ్రాహ్మణుణ్ణి, మీరెందుకు నా కుమార్తెను అలా దీవించారు అని అడుగుతుంది. అప్పుడా బ్రాహ్మణుడు ఇలా సమాధానం చెబుతాడు. ఓ ధనవతి, నీ కుమార్తె గురించి చెప్తాను, విను. నీ కుమార్తె వివాహ సమయంలో సప్తపది మధ్య ఆమె భర్త చనిపోతాడు. ఆమెకు వైధవ్యం ప్రాప్తిస్తుంది. అందుకే నేనిలా దీవించాను అని సమాధానం చెప్తాడు. దానికి తల్లి ధనవతి ఎంతో బాధపడి అతనికి నమస్కారం చేసి,
దీన్ని పోగొట్టుకునే ఉపాయం చెప్పమని ప్రాధేయపడుతుంది. దానికా బ్రాహ్మణుడు ఇలా చెబుతాడు: ఓ ధనవతి, ఈమె వివాహ సమయంలో సోమ అనే ఆమె వచ్చి ఈమె వైధవ్యాన్ని పోగొడుతుంది అని సమాధానం చెబుతాడు. దానికి ధనవతి: ఓ బ్రాహ్మణ శ్రేష్ఠ, ఈ సోమ అనే ఆమె ఎవరు, ఎక్కడ ఉంటుంది అని అడుగుతుంది. దానికా బ్రాహ్మణుడు ఇలా చెబుతాడు: సోమ అనే ఆమె సింహదేశంలో ఒక చాకలి స్త్రీ. ఆమె మీ ఇంటికి వస్తే మీ కూతురి యొక్క వైధవ్యం తొలగిపోతుందని చెప్పి ఆ బ్రాహ్మణుడు వెళ్ళిపోతాడు. ఇక ధనవతి తన కొడుకుల్ని పిలిచి జరిగిందంతా చెబుతుంది. కుమారుల్లారా, మీ చెల్లెలికి వివాహం మధ్యలో వైధవ్యం ప్రాప్తిస్తుంది. కాబట్టి సింహదేశంలో ఉన్న సోమ అనే చాకల స్త్రీని ఇక్కడికి తీసుకువస్తే మీ చెల్లెలి యొక్క వైధవ్యం తొలగిపోతుంది. కాబట్టి మీరు సింహదేశం వెళ్ళండి అని చెబుతుంది. దానికి కొడుకులు ఇలా అంటారు: ఓ తల్లిదండ్రులారా, కుమార్తె యందున్న ప్రేమతో 7 సముద్రాల అవతల ఉన్న సింహదేశానికి మమ్మల్ని పొమ్మంటున్నారు. సోమ అనే స్త్రీ సింహదేశంలో, అంటే సముద్రం యొక్క మధ్యలో ఉంది. అది దాటడం చాలా కష్టం, కనుక మేము పోలేము అని పలుకుతారు. దానికి తండ్రి దేవస్వామి, మీరు పోకుంటే నేను వెళ్తాను అంటాడు. అది విన్న చిన్న కొడుకైన శివస్వామి తండ్రితో: ఓ తండ్రి, మీరిలా పలకడం మంచిది కాదు. చెల్లికి తోడుగా నేను వెళ్తాను అని సోదరిని తీసుకొని ప్రయాణమవుతాడు. కొన్ని రోజులకు సముద్ర తీరం చేరి అక్కడ విశాలమైన ఒక మర్రి చెట్టు నీడన కూర్చొని వారిద్దరూ ఉంటారు. వారిద్దరికీ ఎంతో ఆకలిగా ఉంటుంది. సముద్రం ఎలా దాటాలా అని ఆలోచిస్తూ ఉంటారు. ఇది ఇలా ఉండగా ఆ చెట్టు వద్ద ఉన్న ఒక పెద్ద పక్షి మెత్తని మాంసాన్ని తెచ్చి తన పిల్లలకి పెట్టి పిల్లల్ని పోషిస్తూ కాపాడుకుంటూ ఉంటుంది. ఈ విధంగా పిల్లలకి ఆహారాన్ని తెచ్చే క్రమంలో ఆ పక్షి ఆహారం కోసం బయటికి వెళ్తుంది. అదే సమయంలో పక్షి లేని సమయంలో ఆ పిల్లలను తినడానికి ఒక పెద్ద పాము చెట్టెక్కుతూ ఉంటుంది. ఇది గమనించిన శివస్వామి వెంటనే ఆ పామును ఒక పెద్ద కర్రతో కొట్టి చంపేస్తాడు. ఇది జరిగాక ఆ పక్షి మాంసాన్ని తెచ్చి పిల్లలకు పెట్టగా పిల్లలు అవి ముట్టుకోలేదు. వెంటనే గ్రద్ద చూసి ఎందుకు తినలేదని పిల్లల్ని అడగగా జరిగిందంతా పిల్లలు తెలియజేస్తాయి. వెంటనే ఆ పక్షిరాజు వారిద్దరి దగ్గరికి వచ్చి, మీరు చేసిన దానికి నేను ఎంతో కృతజ్ఞుణ్ణి. మీ కోరిక ఏమిటి అని అడుగుతుంది. దానికా అన్నా చెల్లెళ్ళు: ఓ పక్షిరాజా, ఈ సముద్రం మధ్యలో ఒక ద్వీపం ఉంది. ఈ సముద్రాన్ని ఎలా దాటాలో మాకు అర్థం కావడం లేదు. అక్కడ సోమ అనే ఆమెను మేము కలవాలి. అలా చేస్తే మా చెల్లెలి యొక్క వైధవ్యం తొలగిపోతుంది అని శివస్వామి తెలియజేస్తాడు. దానికి పక్షిరాజు: సరే, రేపుదయమే నేను అక్కడికి చేరుస్తాను అని చెప్పి పక్షి పిల్లలకు ఆహారం పెట్టి మరుసటి రోజు ఉదయమే ఆ పక్షి ఆ అన్నా చెల్లెళ్ళిద్దరినీ తన వెన్ను మీద కూర్చోబెట్టుకొని సప్త సముద్రాల అవతల ఉన్న సింహద్వీపంలో ఉన్న సోమ అనే చాకల స్త్రీ ఇంటి ముందు దించుతుంది. ఇక ఆ అన్నా చెల్లెలిద్దరూ ఆ ఇంటి ముందు ఊడ్చి శుభ్రం చేసి ముగ్గులు పెడతారు. అప్పుడు సోమ అనే చాకల స్త్రీ వచ్చి అంతా చూసి ఆశ్చర్యపోయి, నా ఇంటిని ఇంత అందంగా ఎందుకు మార్చారు, ఎవరు మీరు అని అడుగుతుంది. అప్పుడు ఆ అన్నా చెల్లెళ్ళు జరిగిందంతా వివరించి చెబుతారు. అదంతా విన్న సోమ, సరే, ఇక పనులు ఆపండి. నీ చెల్లెలి వైధవ్యం పోగొట్టడానికి నేను మీ వెంట వస్తాను అని చెప్పి తన 7 కోడళ్లతో చెప్పి పక్షిరాజును వాహనంగా చేసుకుని ఇంటికి చేరుతుంది. ఇక చిన్న కుమారుడైన శివస్వామి తన చెల్లెలికి తగిన వరుణ్ణి తేవడానికి వేరే దేశం పోయి ఉజ్జయిని నగరం చేరి అక్కడ ఉన్న దేవశర్మ కొడుకైన రుద్రశర్మ అనే పేరుగల ఒక వరుడికి 10,000 వరహాలు ఇచ్చి ఒక మంచి ముహూర్తంలో వివాహం జరుగుతూ ఉండగా సప్తపది సమయంలో రుద్రశర్మ ఉన్నవాడు ఉన్నట్లుగా మరణిస్తాడు. వెంటనే సోమ తన సోమవతి అమావాస్య ఫలాన్ని ఆ శవానికి దారపోస్తుంది. వెంటనే అతడు బ్రతుకుతాడు. ఇది చూసిన వారంతా ఎంతో ఆశ్చర్యపోతాడు. కాని తన నోము ఫలాన్ని దారపోయడంతో ఇంటి వద్ద ఉన్న సోమ అనే స్త్రీ యొక్క 7 కొడుకులు మరణిస్తారు. ఈ సంగతి కనిపెట్టిన సోమ అందరి వద్ద సెలవు తీసుకొని ఇంటికి ప్రయాణమవుతుంది. వెళ్లేదారిలో
కనిపించిన రావి చెట్టును చూసి 108 ప్రదక్షిణాలు చేస్తుంది. ఇక్కడ ఇలా చెయ్యగానే ఇంటి దగ్గర మృతి చెందిన ఆమె కుమారులు నిద్ర నుండి లేచినట్లుగా లేచి నిలబడ్డారు. చాకలి స్త్రీ సోమ ఇంటికి చేరగా 7 కోడళ్ళు ఆమె చుట్టూ చేరి జరిగిన అద్భుతం గురించి చెప్పి ఇలా ఎందుకు జరిగిందో చెప్పమని అడగగా చాకలి స్త్రీ సోమ సోమవతి అమావాస్య యొక్క వ్రతఫలమని చెప్పి ఆ కోడళ్ల చేత కూడా ఆ వ్రతాన్ని ఆచరింపచేసింది. సోమవారం అమావాస్యతో కూడిన రోజు రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణాలు చేసి చివరిలో ఒక పండును చెట్టు మొదట్లో పెట్టి నమస్కారం చేయాలని చెప్పిందని ధర్మరాజుకు భీష్మ పితామహుడు తెలియజేస్తాడు. ఎంతో విశేషమైన ఈ సోమవతి అమావాస్య రోజు పితృదేవతలకు పిండ ప్రదానం చేయడం ఎంతో మంచిది. అలాగే ఈరోజు పెళ్లి కానివారు, పెళ్ళైన వారు రావి చెట్టు చుట్టూ 108 ప్రదక్షిణాలు చేయడం వలన కోరికున్న కోరికలు నెరవేరుతాయి. ఈరోజు శ్రీ మహాలక్ష్మి సమేత శ్రీమన్నారాయుణ్ణి, పార్వతీ పరమేశ్వరులను, పితృదేవతలను పూజించాలి. మంచి పనులు చేయాలి. మౌనాన్ని పాటించాలి. ఎంతో విశిష్టమైన ఈ సోమవతి అమావాస్య రోజు గంగానది, త్రివేణి సంగమం లేదా ఏదైనా పుణ్యనదుల్లో స్నానాన్ని ఆచరిస్తే ఐశ్వర్యం కలుగుతుంది. రోగాలు, బాధలు తొలగిపోతాయి. పితృదేవతలు ఉన్నత లోకాలకు వెళ్లడానికి మార్గం ఏర్పడుతుంది. వేదవ్యాస మహర్షి చెప్పిన దాని ప్రకారం సోమవతి అమావాస్య నాడు పేదపిల్లలకు అన్నదానం చేసి పుణ్యనదుల్లో స్నానం ఆచరించిన వారికి 1000 గోవులు దానం చేసిన పుణ్యం లభిస్తుంది. సోమవతి అమావాస్య రోజున పూర్వీకులను స్మరించుకుంటూ నువ్వులను సమర్పించాలి. అదేవిధంగా లేనివారికి వస్త్రాలను దానం చేస్తే కూడా ఎంతో మంచిది. శివపురాణంలో రుద్రకండంలో ఈ పర్వదినం గొప్పతనం గురించి ఇలా వివరించడం జరిగింది. ఒకరోజు ఒక అర్చకుడు ఈ పర్వదినం రోజున శివలింగం మీద ఒక బిల్వపత్రాన్ని ఉంచాడు. ఆ బిల్వపత్రం కింద ఒక చీమ ఉంది. అలా బిల్వపత్రంలో ఉన్న ఆ చీమ శివలింగం మీద నుండి పానమట్టంపై పడింది. అది తెలియకని కంగారుగా పానమట్టం చుట్టూ తిరిగింది. అలా తెలియక సోమవతి అమావాస్య రోజు ఒక్కసారి ప్రదక్షిణం చేసిన పుణ్యానికి ఆ మహాశివుడు సంతోషించి ఆ చీమకు మానవ జన్మ ఇచ్చి వచ్చే జన్మలో కాశీ మహారాజువు అవుతావని వరాన్ని ప్రసాదించాడు. అలా ఆ చీమ తర్వాత జన్మలో కాశీ పట్టణానికి మహారాజు అయ్యాడు. కాబట్టి సోమవతి అమావాస్య రోజు తెలియక చీమ ఒక్కసారి శివలింగం చుట్టూ తిరిగినంతని అంతటి పుణ్యాన్ని ఆ చీమకు ఆ మహాశివుడు ప్రసాదించాడు.